అధ్యక్ష, ఇప్పుడు మొదటి ప్రశ్నకి అవునండి, అక్కడ ఆటో నగర్ ఏర్పాటు కాలేదు, దానికి సంబంధించింది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ బ్రీఫ్గా చెప్తాను. ఈ క్వశ్చన్కి 33 లక్షలు తీసుకోవడం జరిగింది, కరెక్టే అధ్యక్ష. అది కూడా మూడో ప్రశ్నకి ఇప్పుడే సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది, దానికి సొల్యూషన్ ఎట్లా అనేది కూడా చెప్తాం అధ్యక్ష. మొదటి ప్రశ్నకి దాదాపు 2010 నుంచి జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది 2010 నుంచి, అప్పట్లో సమైక్యాంధ్ర గొడవల నుంచి దాదాపు 4-5 ఏళ్ళు ఇష్యూస్ వాళ్ళు అనౌన్స్ చేసినా ముందుకు రాకపోవడము, అది అట్లే అయిపోయింది. పేపర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ల్యాండ్ అక్వైర్ చేసే దానికోసము 2015లో 33 lakhs తీసుకోవడం జరిగింది అధ్యక్ష. బట్ ఆ రేట్ ఏదైతే అనుకున్నారో వాళ్ళు అమ్మేదానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోయినారు కాబట్టి అది అట్లే అమౌంట్ అట్లే ఉంది అధ్యక్ష. మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చి ఒక రేటు అంటే ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఒక రేటు మార్కెట్ వాల్యూ మన అధికారులు ఒక రేట్ చెప్తారు, అక్కడేమో రేట్ వేరే చెప్తారు, వాళ్ళు కోట్లకు పోతున్నారు. సో అది ఇష్యూ సాల్వ్ చేయాలంటే ఇప్పుడే సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఐడెంటిఫై చేసి రీజనబుల్గా ఉండేదానికైతే మనం ఇమీడియట్గా ఏర్పాటు చేసేకి ఏపీఐసి నుంచి రెడీగా ఉన్నాం అధ్యక్ష. అది కాకుండా వాళ్ళు చెప్పిన ప్రకారం 2022లో ప్రీవియస్ గవర్నమెంట్ సీఎం వచ్చినప్పుడు ఏదో చేస్తారని చెప్పి అప్పుడు మ్యాజిక్ షో చేసేస్తామని చెప్పి అనుకున్నారు. ఆ రేటు కూడా దాదాపు 50 లక్షలు ఎకరాకు, అంటే వాళ్ళు అనుకున్న మార్కెట్ వాల్యూ 14 లక్షలు 15 లక్షలు అనుకుంటే 50 లక్షలుకి అనుకున్నారు. అది ఒకవేళ డెవలప్మెంట్ చేస్తే దాదాపు 70-80 లక్షల పైన అవుతుంది. సో ఆ రేటు దగ్గర ఇక్కడ ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. ఏపీఐసి మా మినిస్ట్రీ కింద అయితే వీఆర్ రెడీ టు డూ దిస్ ఆటో నగర్. ఓన్లీ థింగ్ అక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది. రీజనబుల్గా రేట్స్లో ఉంది అంటే కొనే వాళ్ళకి కానీ ఆటో నగర్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కానీ చేసేదానికి ఈజీగా ఉంటుంది. సో అందుకనే సభ్యులతో మాట్లాడడం జరిగింది. త్వరలో ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేస్తామన్నారు, అది ఐడెంటిఫై చేసిన వెంటనే సొల్యూషన్ ఇస్తానని చెప్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. హర్షాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను కర్నూలు జిల్లా ఆదోనిలో ఏర్పాటు చేయాల్సినటువంటి ఆటో నగర్ గురించి మీ ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను అధ్యక్ష. 2015లో అప్పుడు ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది. ప్రతి ఊర్లో కూడా, ఎందుకు ఆదోని అంటే ఆదోని ఒకప్పుడు 2వ బాంబే అనేవాళ్ళు అధ్యక్ష. స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్లుతో బ్రహ్మాండంగా ఉండేది. అప్పట్లో సుమారుగా 10,000 మంది స్కిల్డ్ వర్కర్స్ ఆదోనులే ఉండేవాళ్ళని 30 సంవత్సరాల కింద చెప్తారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూత పడడం వల్ల వలసపోయే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ జోక్యం పెరిగి ఒక్కొక్క పరిశ్రమ పోయి పూర్తిగా నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా పోయినాయి అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పట్లో ఏపీఐసి వాళ్ళు 69 ఎకరాలు దాన్ని కల్లబావి విలేజ్ లో ఏర్పాటు చేస్తామని నోటిఫై చేశారు అధ్యక్ష. దాని రెస్పాన్స్ తో ఆదోని మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళు సుమారుగా 2,000 మంది చిన్న చిన్న ఫ్యాక్టరీలు, చిన్న రిపేర్ చేసుకునే వాళ్ళు, సైకిల్ రిపేర్ చేసుకునే దగ్గర నుంచి ఫ్యాక్టరీల్లో చిన్న స్పేర్ పార్ట్స్ తయారు